ఎప్పుడు జరగలేదు ఆ కార్యం, మునుపు ఎప్పుడు జరగలేదు, వివాహం అనే బంధంలోనికి వీళ్ళు వెళ్ళలేదు. అయినప్పటికీ నువ్వు గర్భం ధరిస్తావంటే ఎన్ని అవమానాలు ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు పెళ్లి కాకుండానే గర్భం ధరించి గర్భం వేసుకుని కడుపు వేసుకుని ఊరంతా తిరుగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఎలా ఉంటుందో ఆలోచించండి. వీళ్ళ సిటీ కూడా కాదు, సిటీలో పట్టించుకోరు, ఒకరు గొడవ ఒకరు పట్టించుకోరు. వీళ్ళది ఏంటి, గలీలయ్యలో నజరేత్ అని ఒక చిన్న ఊరు, పల్లెటూరులో చీమ చిటిక్కమంటే ఊరంతా చెప్పేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సాధారణమైన అమ్మాయి పెళ్ళి కాకుండా గర్భవతి అయిందంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ సూటిపోటి మాటలు ఎలాగుంటాయో చూడండి, ఎలా చేసిందో, మంచిదనుకున్నాం అని అంటారు, అవునా కదా? మంచిదనుకున్నాం, చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది అనుకున్నాం, చూసారా ఎలా చేసేసింది, చూసారా ఏ తప్పు చేయకుండా ఇలా జరుగుతుంది. దేవదూత వచ్చిందట, దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు అని యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఈవిడి జీవితంలోనే నెరవేరిపోయింది అని అనుకోరా? ఖచ్చితంగా అంటారు. దేవదూత వచ్చి చెప్పింది ఇలా జరిగిందంటే ఎవ్వరూ నమ్మరు. అర్థమవుతుందా? ఎన్నో అవమానాలు పడాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో ఇరుకులు పడాలి, సూటిపోటి మాటలన్నీ తన భుజాల మీద వేసుకోవాలి. అప్పటి వరకు మంచి పేరు ఉంది ఆవిడకి, ఆ మంచి పేరు అంతా పోగొట్టుకోవాలి. వీటన్నిటికీ సిద్ధపడి ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అర్థమవుతుందా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను సిద్ధపడుతున్నాను, నేను నా గర్భాన్ని, ఆ శిశువును మోయటానికి నేను సిద్ధపడుతున్నాను, అనేక అవమానాలు పొందుకోవటానికి నేను సిద్ధపడుతున్నానని ఆ మాటను నమ్మి ఈవిడి ఏం చేసింది? స్వీకరించి